ఎస్. సో ఆ తర్వాత హీరోయిన్స్ మాట్లాడతారు. బట్ బిఫోర్ దట్ ఒక 4 నిమిషాలు డైరెక్టర్ సుకుమార్ గారు జనరల్గా ఏ ఫంక్షన్స్లో కూడా ఎక్కువగా మాట్లాడరు. మనం ఎన్నో ఫంక్షన్స్ చూసాము. ఆయన మాట అంతా కూడా సినిమాలోనే ఆయన వర్క్లో చూపిస్తూ ఉంటారు. యాక్చువల్లీ తక్కువ మాట్లాడతారు. కానీ ఈ సినిమాకి సంబంధించి ఆయన కాసేపు మనతో మాట్లాడారు. మామూలు అంటే ఆయన లండన్లో ఉన్నారు. దట్ ఈస్ ద రీజన్ ఆయన ఇక్కడికి రాలేదు ఈరోజు. 9 మినిట్స్ మాట్లాడారు. కానీ మేము ఒక 4 మినిట్స్ మాత్రమే ప్లే చేసి ఇప్పుడు మీకు చూపిస్తాము. సో ఫైనల్గా అంటే చివరిలో మళ్ళీ ద రిమైనింగ్ 5 మినిట్స్ ప్లే చేస్తాము. సుకుమార్ గారు మాట్లాడిన వీడియో రాబోతోంది, చూసేయండి. ఈ సినిమా సంబంధించి 2-3 టైమ్స్ మేబీ సెట్కి వెళ్ళాను, కానీ నిజంగా కూడా ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ విజువల్స్ చూసాను, చాలా బాగున్నాయి తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడారు, చాలా ఆనందంగా ఉందండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ దీని ముందు చెప్పాలి, ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే సాయిరామ్ గురించి చెప్పాలి. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, చాలా పెద్ద జాబ్, lakhs of rupees శాలరీ. నన్ను కలుస్తుండేవారు, వస్తుండేవారు. సినిమా మీద అభిమానం. నేను మొట్టమొదట చీట్ చేయబడ్డాను, నా మీద అభిమానమే అనుకున్నాను. ఆయన ఈ సినిమా మీద అభిమానం తర్వాత తెలిసింది. సో అదేంటండి, ఇదెందుకు జరుగుతుందండి, ఇదెందుకు జరుగుతుందండి నేను రకరకాలు అడుగుతుంటే, మేబీ ప్యాషన్తో సరదాగా అడుగుతుంటే సినిమా గురించి ఇంట్రెస్ట్ అడుగుతున్నారేమో అనుకుని, తర్వాత సడన్గా బయటపడ్డాడు ఆయన. ఏంటి సార్, నాకు చాలా అంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి అని, నేను స్క్రిప్ట్స్ రాసుకున్నానని. అప్పుడు ఒక కథ చెప్పాడు ఆయన. ఇప్పటికీ చాలా మంచి కథ, చాలా అద్భుతమైన కథ అనమాట. మేబీ ఏ శంకర్ గారు, రాజమౌళి గారు తీయాల్సిన కథ, నేను కూడా కాదు. కానీ ఇది చాలా పెద్ద రేంజ్ అండి. మేబీ 80 crores 100 crores అవుతుంది. చాలా కష్టమైన విషయం ఇది, ఈ రేంజ్లో సినిమా తీయాలంటే. మీరు సాఫ్ట్వేర్ కాబట్టి, ఎక్కడో ప్రపంచం అంతా తిరుగున్నారు కాబట్టి, ఒక పెద్ద లార్జ్ స్కేల్లో ఊహించారు సినిమాని. సో అది కష్టం. నేను ఒక కొత్త డైరెక్టర్ని ఇంత పెద్ద సినిమాని అప్పచెప్పి, పెద్ద హీరో ఎవరెవ్వరు. సో మీరు ఏదైనా ఒక చిన్న ప్లాట్తో సినిమా ముందు కెరీర్ స్టార్ట్ చేస్తే, అంటే ఇదే ఒక లాజిక్ పనిచేస్తుందంటే, ఒక ఇలాంటి కథను ట్రై చేయగలరంటే మీరు అలాంటి కథను కూడా రెడీ చేయగలరు. కాబట్టి ఒక చిన్న కథ రెడీ చేయండి, అది ఈజీగా అయిపోతుంది, మీరు వెళ్ళిపోతే తీస్తే అని. సో వితిన్ 1 వీక్ ఆయన ఒక కథ వచ్చారు. సో ఇది ఇంతవరకు నాకు అంత బాగా నచ్చిందంటే, ఇంతవరకు ఐ థింక్ ఆ ఏరియాలో ఎవరు సినిమా చేయలేదు, సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్లో. అంటే ఈ కథ యూనివర్సల్ అనమాట. అంటే మీరు ఇంగ్లీష్లో కూడా తీసుకెళ్ళి హిందీలో కూడా తీసేయచ్చు నిజంగా. మేబీ ఈ సినిమా హిట్ అయితే హాలీవుడ్లో వచ్చి రైట్స్ కొనుక్కుంటారేమో కూడా, హిందీ సినిమాలలాగా. సో డెఫినెట్గా. సో వాళ్ళ ప్యాషన్, సినిమా జాబ్ వదిలేసేయడం, వచ్చేయడం, కూర్చుని ప్యాషన్ ఇదంతా, దానికి ఒక అద్భుతమైన స్నేహితుడు అనమాట. ఒక ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు కలగనేవారు అంట. ఏంటంటే సాధారణంగా ఎవరో ఒకళ్ళు ఒక కలగంటారు, ఇద్దరు కలిసి ప్రభాకర్ రెడ్డి గారు, సాయిరామ్ గారు కలిసి ఒక కలగన్నారు. ఆ కళ అంటే సాయిరామ్ గారు డైరెక్టర్ కావాలని. సో ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మాట్లాడిన మాటలే అర్థమవుతుంది. సెకండ్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడితేనే అర్థమైపోతుంది. ఆయన అంతా ఇప్పుడు ఈ కాలంలో అలాంటి మాటలు కూడా మనం వినగలుగుతున్నాం అంటే ఇంకా మంచితనం మిగిలిందనమాట. సో ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వాలని కేవలం తను దిగి మనీతో వచ్చి, సో ఆయన కోసం మంచి సినిమా చేయాలన్న తపన పక్కన, ముందు సాయిరామ్ గారి డైరెక్టర్ కావాలన్న తపన పక్కన, నిజంగా థ్యాంక్స్ అండి ప్రభాకర్ రెడ్డి గారు. ఇంకా శ్రీధర్ గారు నాకు కలిసిన తక్కువైనా కానీ ఎప్పుడు చిరునవ్వుతో మొత్తం మీద ఈ ప్రొడక్షన్ అంతటిని జాగ్రత్తగా మేనేజ్ చేసి ఈ కంట్రోల్ ఎవ్రీథింగ్, అండ్ తను చెప్పినట్టు కంట్రోల్ సి ఆఫ్ ద మూవీ. థ్యాంక్స్ శ్రీధర్ గారు. ఇంకా చంద్రమౌళి గారు, నాకు ప్రత్యేక అనుభవం ఉంది చంద్రమౌళి గారితో. ఎందుకంటే 100%లో హిందీలో వచ్చినప్పుడు, హిందీలో ప్రొడక్షన్ సినిమా చేస్తున్నప్పుడు దానికి మంచి డిఓపి కావాలి అన్నప్పుడు, ఆయన హాలీవుడ్లో 6 మూవీస్ చేశారు. ఆల్మోస్ట్ 5 మూవీస్ జగ్మోహన్ ముంద్రా మూవీస్ చేశాను ఆయన. సో అక్కడి నుంచి నేను 100%లో హిందీ సినిమా కోసం తను తీసుకొచ్చాను చేద్దామని. సో తర్వాత 100%లో మూవీ అది కాలేదు, ఎందుకో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవడం అంటే ఐ థింక్ ప్రాబ్లమ్స్ వచ్చి సంథింగ్. బట్ తర్వాత ఏంటంటే ఓ పని చేయండి, నేను నెక్స్ట్ చేయబోయే సినిమాకి మీరు ఉందరు కానీ ఉండని ఉంచేశాను. సో ఆ టైంలో ఏంటంటే ఇలాగ సాయిరామ్ గారి సబ్జెక్ట్ విని, సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నాకు చెప్పడానికి ఒక విజువల్ నేరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్గా అని తను చేయడానికి ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు అనమాట. సో ముందు దానికి థ్యాంక్స్ చెప్పాలి. నేను విజువల్స్ చూసాను ఈ సినిమాలో, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, వెరీ ఇంటర్నేషనల్. అంటే ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్, నేను అంటే వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి మిగతా విజువల్స్ చెప్పలేను కానీ నేను
అంటే హానెస్ట్గా చెప్పాలంటే నైట్ ఎఫెక్ట్స్ అనేవి ఏ హాలీవుడ్ సినిమాకి తీసుకోవన్నమాట. ఇంకా అశోక్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే వన్ సినిమాకి నేను రైటింగ్ టీంలో, నేను డైరెక్షన్ టీంలోంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని నేను కథ తయారు చేసుకుని ఉంటాను. అలా అన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా డిస్కస్ చేశాను, ఇండస్ట్రీ వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు కష్టాలు, నువ్వు చాలా సాఫ్ట్ రా, వద్దు వద్దు అని. తర్వాత వన్ సినిమాకి వెర్షన్స్ రాయమని చెప్పాను కథకు సంబంధించి. సో అందరు వెర్షన్స్ రాశారు. ఆ వెర్షన్స్లో ది బెస్ట్ వెర్షన్ అశోక్ది. ఫస్ట్ వెర్షన్ రాసినప్పుడు, తర్వాత కథలు వేరే విషయం పక్కన పెట్టండి. సో అప్పుడు ఏంటంటే నేను తన్ని ఓకేరా నువ్వు బాగా రాస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నానని. సో అన్న కొడుకు కాదు, నువ్వు బాగా రాస్తున్నా కూడా తీసుకుంటున్నానని టీంలో తీసుకున్నాను తను నేను. కానీ సడన్గా సాయిరామ్ గారు వచ్చి తను హీరో చేశారు. ఐ డోంట్ నో, వాడే తెలుసుకోవాలి హీరో కావాలా డైరెక్టర్ కావాలనేది. సో ఇది చాలా సో టోటల్గా ఈ సినిమా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిఫరెంట్, అంటే డిఫరెంట్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ మూవీ. అంటే ఒక ట్విన్ టవర్స్ స్కూల్, ఆయన కథ చెప్పొద్దున్నా కానీ నేను చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా. వనకి నేను ఏదో తప్పు చేశాను, ఆయన ఏదో తప్పు చేస్తున్నారేమో డౌట్ వచ్చి నేను చెప్పేస్తున్నాను పర్మిషన్ కూడా తీసుకోకుండా. సో ట్విన్ టవర్స్ స్కూల్ పోయినప్పుడు అక్కడ బతికి బయటపడ్డ ఒక పేర్, ఒక అమ్మాయి అబ్బాయికి ఒక క్యాసెట్ దొరుకుతుంది. సో వాళ్ళు ఇండియా వచ్చేసిన తర్వాత ఆ క్యాసెట్ ఎట్లా వాళ్ళ లైఫ్లో ప్లే చేసింది సాఫ్ట్వేర్లో, అంటే కంప్యూటర్ చేసే హారర్ అన్నమాట ఫ్రాంక్ చెప్పాలంటే. ఇది చాలా కొత్తవి, అంటే డెఫినెట్గా కథ చాలా కొత్తది. నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కథ, చాలా చాలా బాగుంది కథ. సో డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్ బెనర్జీ గారు అన్నట్టు. సో కొత్త సినిమాలు రావాలి, కొత్త సినిమాలు రావాలని అంటే ఆ తరహాలో వచ్చే అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే కొత్త సినిమా ఇది. సో డెఫినెట్గా మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. సో అలాగే అంటే ఈ చిన్న సినిమాలు కంపల్సరీ మీ అందరూ ఎవరైతే కెమెరాలతో అక్కడ చూస్తున్నారో అందరూ హెల్ప్ అవసరం. సో మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే ఈ సినిమా అనేది జనాలకు అంత ఓపెనింగ్స్ అనేవి అంత బాగా వస్తాయి. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సుకుమార్ గారు. ఎస్, గోపీనాథ్ రెడ్డి గారు స్వాగతం సార్, వెల్కమ్ టు కంట్రోల్ సి ఆడియో ఫంక్షన్. ఎస్, సో ఇంతకుముందు అనౌన్స్ చేసిన విధంగా కంట్రోల్ సి హీరోయిన్స్ అంటే అపర్ణ గారు, సో ఇంతకుముందు ఐటమ్ సాంగ్లో ఆల్రెడీ కనిపించారు మనకి. సో అపర్ణ గారిని అలాగే దిశా పాండే గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. నవ్ ఇన్ ఇంగ్లీష్ లెట్స్ వెల్కమ్ దిశా పాండే అండ్ అపర్ణ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ టుగెదర్ ఆన్ టు ద స్టేజ్. అందరికీ నమస్కారం, నేను దిశాని. సార్, డైరెక్టర్ సార్, యూ హ్యావ్ టు హెల్ప్ మీ ఓవర్ హియర్. నాకు అస్సలు తెలియదు ఏం చెప్పాలి. నాకు తెలుగులో, టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా రెస్పెక్ట్. I loved working on Telugu films, and I'm really grateful that I got this chance by director sir, producer sir, a platform where I have done a very nice role in which, it's a different kind of character which I have played and which is very different from the other films what I have done before. So I'm really thankful, sir, that you have given me this chance where I can, showcase my talent. And I have to thank everyone, DOP sir, Chandramouli sir, Prabhakar Reddy sir, producer of the film, Sridhar Reddy sir, executive producer of the film, and my co-actors Hema Garu, Sameer Garu, Banerjee Garu, Prithvi Garu, Shankar, Ashok, everybody, thank you so much for being so nice to me. And you all are the reason why I was able to perform that well in the film. And నాకు తెలుగు కొంచెమే, I don't know what to say. I know Telugu a little bit. So thank you so much. Yeah, I want to mention this, that Achu, thank you so much for giving us such lovely songs on which we had a blast working on. I want to mention one more thing. Actually on 2nd September, it's the birthday of my favorite actor, Pawan Kalyan sir. So I would want to wish him a very, very happy birthday in advance. Thank you so much.
Good evening, everyone. I'll keep this very, very short. First of all, thank you for having me here and for such a lovely evening. And I've just done like one item number in this film, but I really have to thank the director, the producer, the cinematographer, and the music director for putting up such a great piece, because I did not know that I'll be able to pull this off, because it is still a mystery for me. I haven't seen the song, but everyone's praising it, and I have to tell you all, when you watch it, I'm sure you'll be amazed, because they've made me do some crazy stuff. So, well, yeah, thank you. Thank you. Thank you so much to both the beautiful ladies and all the best. Yeah. Now I would like to request art director Satyanarayana garu, alage DOP Chandramouli garu, అండ్ ఆర్టిస్ట్ గణపతి గారు ఇంతవరకు ఇక్కడే ఉన్నారు, సడన్గా ఎక్కడ మాయమైపోయారు తెలియట్లేదు. సో గణపతి గారు ఒకవేళ హాల్లోనే ఉంటే సో వారి ముగ్గురిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సత్యనారాయణ గారు, చంద్రమౌళి గారు అండ్ గణపతి గారు ఆన్ టు ద స్టేజ్. గణపతి గారికి నిజంగా ఈ సినిమాతో చాలా మంచి బ్రేక్ వస్తుందని ఆటోమేటిక్గా అర్థమైపోయింది. ఎందుకంటే పోస్టర్స్ ఫ్లెక్స్ చూసినా కూడా చాలా ప్రామినెంట్గా కనిపిస్తున్నారు. అండ్ సినిమాలో కూడా అంతే కీ రోల్ ఉంది అని ఆశిస్తున్నాము. అండ్ మీరు చెప్తారు మీరు మాట్లాడిన తర్వాత. సో సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ సాయిరామ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇందులో యాక్చువల్గా నేను అప్కమింగ్ అయినప్పటికీ కూడా మా కో ఆర్టిస్టులు అందరూ కూడా, మా బెనర్జీ గారు, పృథ్వీ అన్న, శంకరన్న కూడా, మాతో చేసినటువంటి సమీర్ గారు, రమేష్ గారు అందరూ కూడా ఏం పర్వాలేదు, అందరం హ్యాపీగా చేద్దాం, ఏం భయపడక్కర్లేదు, చక్కగా చేద్దామని ఎప్పుడు కూడా నన్ను బాగా ఎంకరేజ్ చేస్తూ కోఆపరేట్ చేస్తుండేవాళ్ళండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అంతేకాకుండా మా ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళందరూ కూడా నన్ను ప్రతి క్షణం కూడా చాలా బాగా చూసుకునేవాళ్ళండి. ఈ యొక్క మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని మీ అందరి తరఫున కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మా హీరో అశోక్ గారు, నాకు అయితే ఈ మూవీ మేము చేస్తున్నప్పటి నుంచి కూడా, మొదటి నుంచి కూడా మేమిద్దరం చాలా చక్కగా అటాచ్మెంట్ ఎక్కువ ఉంటూ ఆయనతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడంతా కూడా మాకు ఒకరికొకరు బాగా ధైర్యం చెప్పుకుంటూ చేసినటువంటి సినిమా అండి. మా డిఓపి గారు కానీ ప్రతి ఫ్రేమ్లో కూడా గణపతి అట్లా ఉండు, ఇలా ఉండు, ఇంకా మంచి ఫ్రేమ్ ఇంకా బాగా వస్తుంది అని చెప్పేవాళ్ళు. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళందరి పక్కన చేయడం అనేది నిజంగా నాకు ఇట్స్ గాడ్స్ గిఫ్ట్ అండి. ఇంత తక్కువ సమయంలో కూడా నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సాయిరామ్ గారు చాలా చాలా స్పెషల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. చాలా థ్యాంక్స్ అండి సాయిరామ్ గారికి. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఇద్దరి సత్సంకల్పంతో సినిమాలు స్టార్ట్ అవుతాయి. ఆ ఇద్దరు ఎవరంటే ద వన్ హూ ఇమాజిన్స్ టు హ్యాపెన్ ఈజ్ ద డైరెక్టర్, అదర్ వన్ ద వన్ హూ మేక్ ఇట్ పాసిబుల్ టు హ్యాపెన్ ఈజ్ ద ప్రొడ్యూసర్. అందులో మొట్టమొదట మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలంటే, డైరెక్టర్ గారు ఉన్నారా? మన ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడితే ఒక ఫ్రెండ్ కోసం
కోట్లాది రూపాయలు వెచ్చించి ఒక సినిమా తీయగలడం అనేది చాలా గొప్ప విషయం. ఇటువంటి ఫ్రెండ్ని అందరూ ఫిల్మ్ మేకర్స్కి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి ఫ్రెండ్స్ ఎవరికి లేరు, ఇది చాలా రేరు. ఒక మంచి సినిమా ప్రొడ్యూస్ చేశారు. అలాగే సాయిరామ్ గారు కూడా అదృష్టవంతులు. ఇటువంటి మంచి మిత్రులు ఉన్నందుకు ఈ సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా బాగా ఆడుతుందని నేను నమ్ముతున్నాను. ఎంజాయ్, హ్యావ్ ఫన్. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సాయిరామ్ గారికి, ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారికి, శ్రీధర్ గారికి, ఇలాంటి కొత్త టీంతో పనిచేయడానికి అవకాశం కల్పించిన మా డైరెక్టర్ సుకుమార్ గారికి, ప్రతాప్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద లాస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ద ఈవినింగ్, సోషల్ కాజ్ ఏవీని మనం చివరిగా ఈరోజు చూడబోతున్నాము. అండ్ ఆ ఏవీని లాంచ్ చేయవలసిందిగా లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చారు అన్నట్టు రిటైర్డ్ ఏజీ గోపీనాథ్ రెడ్డి గారికి వేదిక మీద స్వాగతం పలుకుతున్నాం సార్. లెట్స్ వెల్కమ్ గోపీనాథ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఫర్ లాంచింగ్ ది సోషల్ కాజ్ ఏవీ. సో ఆ తర్వాత ఫౌండర్స్ ప్రవీణ్ గారిని అలాగే శ్వేత గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్వేత గారు అండ్ ప్రవీణ్ గారు ఆన్ టు ద స్టేజ్. అండ్ మేఘన గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్రవీణ్ గారు, శ్వేత గారు అండ్ మేఘన ఆల్ టుగెదర్ ఆన్ టు ద స్టేజ్. Green Tea Challenge AV launch. యూనివర్సిటీ ప్రొఫెసర్
ముత్యాల నాయుడు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వెల్కమ్ సార్.